హాయ్ అండి అందరికీ బ్యాక్ నెక్ మోల్డ్ కట్ వర్క్ వచ్చి న్యూ మోల్డ్ అండి. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ముందుగా బకరంపై మార్క్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ డౌన్ 3.5 ఈ వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మిడిల్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్ రౌండ్ నీట్గా తీసుకోవాలి. నెక్ రౌండ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మరో 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ పొడవు ఫుల్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా పైన నెక్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, కింద కూడా సేమ్ అంతే 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కింద నుంచి పైకి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి కింద నుంచి 1.5కి మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ నీట్గా మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, డౌన్ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కట్స్కి మార్క్ చేసుకోవాలి. నా దగ్గర ఈ క్యాప్ ఉందండి, దాంతో నేను మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఈ వీడియోస్కి. చూస్తున్నారు కదా, కట్స్ ఇలాగ నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బకరం 1 ఇంచ్కి ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలండి. కట్ వర్క్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది కూడా నీట్గా కట్స్ దగ్గర నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించే విధంగా బకరం పీసు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బకరం పీస్ని లైనింగ్ మీద అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఇదే విధంగా లైనింగ్ పీస్ మీద బకరం పీసు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ వీడియోలో లైనింగ్ పీసు 1/2 ఇంచ్ ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే ప్రకారం చూస్తున్నారు కదా, చిన్నగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత బ్యాక్ పైన పిన్స్ పెట్టుకోవాలి. సరిగ్గా చూసుకొని పిన్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా బకరం పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కట్స్ దగ్గర పాయింట్లు కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి ఖర్చుకు ఉంచుకొని కట్ చేసుకోవాలి. కట్స్ దగ్గర నీట్గా కట్ వర్క్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ ఇచ్చుకోవాలి. టర్న్ చేసుకొని ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. కట్ వర్క్ నీట్గా తీసుకొని ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ డిజైన్ చూసారా, నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.